భూమా అఖిలప్రియ గారు మాట్లాడారు. అధ్యక్ష, కూటమి ప్రభుత్వము మాటిచ్చిన ప్రకారం అధ్యక్ష వాహనదారులకి ఈ గ్రీన్ ట్యాక్స్ అనేది తగ్గించేదానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు ప్రజలందరి తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. యువగలం పాదయాత్ర టైంలో లోకేష్ అన్న గారిని కలవడానికి ఎన్నో నియోజకవర్గాల నుంచి లారీ ఓనర్ అసోసియేషన్ వాళ్ళు అందరూ కూడా అన్నని కలిసి మరి వాళ్ళ బాధలు చెప్పుకున్నప్పుడు తప్పకుండా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ట్యాక్స్ అనేది తగ్గిస్తామని చెప్పి మాట ఇచ్చినారు అధ్యక్ష. మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు ఈ గ్రీన్ ట్యాక్స్ తగ్గించడం అనేది కూడా వాహనదారులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్ష ఈ ట్యాక్స్ అనేది గ్రీన్ ట్యాక్స్ అనేది కేవలం అంటే 200 రూపాయలు ఉండింది అధ్యక్ష. ఈ 200 రూపాయల నుంచి వైసీపీ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో 200 నుంచి 20,000 వరకు ఈ ట్యాక్స్ పెంచడం అనేది వాళ్ళ మీద భారం పెంచడమే కాకుండా వాళ్ళ జీవితాలను కూడా మరి ఈ వెహికల్స్ని కూడా సీజ్ చేయడము, ఈ ఫిట్నెస్ సర్టిఫికేట్ లేదని వాళ్ళు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు గత ప్రభుత్వంలో చాలా కంప్లైంట్స్ చూడడం జరిగింది అధ్యక్ష. మళ్ళీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 20,000 ఉన్న ట్యాక్స్ మరి 3,000కి తగ్గించడము, 1,500 2 ఇన్స్టాల్మెంట్లో కట్టించుకునేదానికి కూడా అవకాశము ఇప్పుడు మన ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 2018-19లో అధ్యక్ష ఈ ట్యాక్స్ కలెక్షన్ కేవలం 5 కోట్లు ఉండింది అధ్యక్ష. 5 కోట్లు ఉన్న ఈ ట్యాక్స్ కలెక్షన్ మరి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 100 కోట్లు వసూలు చేసుకోవడము, ఆ భారం అంతా కూడా వీళ్ళ మీద పెట్టడం అనేది చాలా అన్యాయంగా చేయడం జరిగింది అధ్యక్ష. మరి సరుకుల రవాణా లారీలు, వ్యాన్లు, ప్రజా రవాణా బస్సులు, మినీ బస్సులు 7 సంవత్సరాలు ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకుంటున్న టైంలోనే కంపల్సరీగా మరి ఈ హరిత ట్యాక్స్ కూడా కట్టాలని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. మరి గతంలో 200 రూపాయలు ఉండే ఈ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ ట్యాక్స్ మీరు పెంచుకోవడానికి అవకాశం ఇస్తున్నామని స్టేట్ గవర్నమెంట్స్కి చెప్పింది అధ్యక్ష. చెప్పిన వెంటనే దాని అడ్వాంటేజ్ తీసుకొని వైసీపీ ప్రభుత్వం దాన్ని భారీగా పెంచడం జరిగింది అధ్యక్ష. మరి అదేవిధంగా ఇందాక మంత్రి గారు చెప్పినట్టుగా కూడా అధ్యక్ష 10 టన్నుల లారీలు గతంలో 5,000 రూపాయలు ఉంటే ఇప్పుడు 1,500కు తగ్గించడం జరిగింది అధ్యక్ష. 30 టన్నుల లారీకి 15,000 తీసుకుంటుంటే ఇప్పుడు 3,000కి మాత్రమే తగ్గించడం జరిగింది అధ్యక్ష. దీనివల్ల వాళ్ళ మీద భారం చాలా వరకు మనం తగ్గించడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ప్యాసింజర్ బస్సులు, స్కూల్ బస్సులు, కాలేజ్ బస్సులు, మ్యాక్సీ క్యాబ్స్ బస్సులు ఇవన్నీ కూడా 6,000 రూపాయలు పెంచడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మరి ఆటోలు, బైక్లు, క్రేన్లు, ట్రాక్టర్లు దీని మీద కూడా భారీగా పెంచడం జరిగింది అధ్యక్ష. మరి చాలా మంది దీని మీద ధర్నాలు చేసినారు, ఆందోళన వ్యక్తం చేసినా కూడా వైసీపీ ప్రభుత్వం గతంలో పట్టించుకోలేదు అధ్యక్ష. మనం వచ్చిన తర్వాత వీళ్ళ బాధను అర్థం చేసుకుని ట్యాక్స్ తగ్గించడం జరిగింది అధ్యక్ష. మరి అదేవిధంగా ఈ ట్రాన్స్పోర్ట్ ఏదైతే వాహనాలు లారీలు, ఆటోలు, ఆర్టీసీ బస్సులు 7 years కంప్లీట్ అయిందో ఫిట్నెస్ సర్టిఫికేట్ రెన్యువల్ చేయించుకున్న టైంలో గ్రీన్ ట్యాక్స్ కట్టాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు, కార్లు, బైక్లు, జీపులు 15 సంవత్సరాలు కంప్లీట్ అయిన వాళ్ళకి ఈ గ్రీన్ ట్యాక్స్ కట్టేటప్పుడు 5 సంవత్సరాల్లో పూర్తి చేసుకునేటట్టుగా కూడా వెసులుబాటు ప్రభుత్వం చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఉదాహరణకి బైక్ అయితే 2,000 అయిపోయింది, ఒక్క నిమిషంలో అయిపోతుంది. బైక్ అయితే 250, కారు, జీపు 500. అదే విధంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ కి కూడా ట్యాక్స్ లేకుండా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న అధ్యక్ష. ఒక చిన్న సజెషన్ అధ్యక్ష, ఇప్పుడు ఏదైతే ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటున్నారో ఈ ట్యాక్స్ కలెక్ట్ చేసుకున్న అమౌంట్ కేవలం ప్రజల సేఫ్టీకి వాడేదానికి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా మంత్రి గారిని నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. సేఫ్టీ విషయంలో యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ లో కూడా దీన్ని ఖర్చు పెట్టాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఇప్పుడు విషయం